ఎలాంటి ప్రతికూలతల్లో నువ్వు ఉన్నావో అది నీకు ఆయనకే తెలుసు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎన్ని కఠినమైన ఒత్తిళ్లలో గుండా నిన్ను నడిపిస్తున్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే అదంతా చేస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అట్లయితే పద. ప్రేమిస్తున్నావు ఓకే, కానీ ఈ నిప్పులే కాలుతాయి పద. ఈ ముళ్ళే గుచ్చుకుంటాయి పద. అంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. నన్ను ప్రేమిస్తున్నావుగా? అవునా, నేను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావుగా? నమ్ముతున్నాను. పద. నిన్ను ప్రేమించేవాడు నీకు కీడు చేయలేపా, ఇదంతా నీ మేలుకే అంటాడు. సండే స్కూల్లో ఒక టీచర్ ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పి, పిల్లలారా మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారా, ధనవంతుడు లాగా ఉండాలనుకుంటున్నారా అని అడిగిందంట. వాళ్ళలో ఒక గడుగ్గా లేచి అన్నాడంట, టీచర్ భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడిలాగా, సచ్చాక లాజర్ లాగా ఉండాలనుకుంటున్నాను టీచర్ అన్నాడు. వాడు తెలివి చూడు. భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడిలాగా ఫుల్ సౌండ్తో ఉండాలి, సచ్చాకే అబ్రహాం రొమ్మను ఆనుకొని కొనిపోబడాలి లాజర్ లాగా. అంటే ఈ యోధా బతుకట్ట అయింది. ఏసైతో ఉంటున్నాడు, ఏసై ఇచ్చే కావాలి. కానీ ఈ లోక సంబంధమైన ధనం, దాని మీద పిచ్చి కూడా ఉంది. లవ్, ప్రేమ. మళ్ళీ చెప్తున్నా, ఇరుక్కోవటం వేరు, మనమే దాన్ని ప్రేమించడం. మనోడు లవ్ చేశాడు. ఇప్పుడు మనకు దయ్యం పడితే దాన్ని వదిలించే అవకాశం ఉంది. దయ్యం పడితే అంటే మనకి ఇష్టం లేదు, అది పట్టింది, దాన్ని దేవుడు వదిలిస్తాడు. మనమే దయ్యంతో కూర్చుంటే, మనమే దయ్యానికి పడితే, సహజంగా మనిషికి దయ్యం పట్టడం ఉంటుంది, మనిషి కూడా దయ్యానికి పడతాడు. అంటే లవ్ అన్నమాట, దయ్యం మీద ప్రేమ. ఇదిగో నన్ను వెళ్ళనిరా బాబు, మా దయ్యాల మీటింగ్ ఉందంటే, ఊరుగా కూర్చో. దయ్యాల మీటింగ్ ఎక్కడికి పోయేది? ఊరుకు, నేను నిన్ను వదిలిపెట్టి ఉండదే ఉండు, కూర్చో అని వీడు దయ్యాన్ని లవ్ చేస్తే ఇక దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు యూట్యూబ్లో ఆ వీడియోలు కూడా పెడుతున్నారు, దయ్యాన్ని పెళ్లి చేసుకున్నవాడు అని. దాని మీద ఒక స్టోరీ రాసి పెడుతున్నారు. చూసేవాడు చూస్తున్నాడు, రాసేవాడు రాస్తున్నాడు. చేసేదేముంది? దయ్యాన్ని పెళ్లి చేసుకున్నవాడు అని అట్లా. దయ్యం వెళ్దామని ఇటు వాని ఇట్లా, ఏం చేద్దాం? దయ్యం ఏం చేసింది? అప్పుడు నేను అంటాను, మనిషికి దయ్యం పట్టడం, దయ్యానికి మనిషి పట్టడం కూడా ఉందని. దయ్యం అంటే వ్యసనం అనుకోండి, ఒక బలహీనత అనుకోండి. దాన్ని వీడు ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? వీడే దానికి పట్టినట్టు. వీడే దానికి పట్టినప్పుడు ఇక దేవుడు వదిలేయడానికి లేదు. అర్థమైందా? అది వీడికి బలవంతంగా పడితే దేవుడు వదిలిస్తాడు. వీడే దాన్ని కోరుకుంటే, వాడికై వాడే దాన్ని ద్వేషిస్తే తప్ప దేవుడు దాని నుంచి వాడిని విడిపించటం సాధ్యం కాదు. యోధా బతుకు అలా అయింది. యేసయ్యకు తెలుసు వీడు బాగానే ఉన్నాడు, కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి వీడి బుద్ధి బయటపడిద్ది. వీడు నాతో ఉంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు, నా మాటలే వింటున్నాడు, కానీ వీడు నన్ను పూర్తిగా ప్రేమించట్లా. వీడు నేను ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టాడు. వీడు నన్నుగా లవ్ చేయటలా, నేను ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టాడు. అలాంటి ఆఫర్లు ఏమన్నా ఉంటే వాడుకునే టైపే, కానీ వీడు నన్ను హృదయంలోకి చేర్చుకునే టైపు అయినా సరే వీడు నా వెంటే ఉంటున్నాడు. ఉండగోరాడుగా, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మధ్యలో చురకలేస్తున్నాడు. వీడి బుద్ధి ఎప్పుడైతే మారిందో అప్పుడు యేసయ్య చురకలేస్తున్నాడు. మీలో మీ 12 నేను ఏర్పరచుకుంటేనే మీలో ఒకడు సాతాను అన్నాడు. ఒకసారి వీడు గతుక్కమన్నాడు. ఒకడు సాతాను అన్నాడంటే 11 మంది ఓకే, 12 వాడు అంటే ఇంతమందిలో ఎవడో ఒకడు తేడా ఉన్నాడంటే, తేడాగా ఆలోచిస్తున్నాడు ఎవడో వాడికి క్లిక్ అయింది. అయినా సరే షో చేశాడు. ఎవరు ప్రభువా?
ఎవరు వాడు? నీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు ఒకసారి. నీలో ఒకడు సాతాను, వాడు పుట్టకపోయినా బాగుండేది అన్నాడు మళ్ళీ ఒకసారి. ఇట్లా మధ్య మధ్యలో చురకలేస్తున్నప్పుడు ఇక్కడ బుద్ధి మారుతుంది, నాదే తేడాగాడిని నేనే, నన్నే టార్గెట్ చేస్తున్నాడు, డైరెక్ట్గా అనకుండా కౌంటర్ వేస్తున్నాడు అని వచ్చి బోధకుడా నన్ను క్షమించయ్యా, నీతో ఉంటా, నీవిచ్చే వాటినే ప్రేమిస్తున్నాను కానీ నీ మీద దృష్టి పెట్టలేదయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఏ పూటనన్నా వచ్చి పశ్చాత్తాపడి ప్రభుని ప్రేమించి హృదయంలోకి చేర్చుకుంటాడేమో అని ఎదురు చూశాడు మన పిచ్చి యేసయ్య. ఏమండి, వాడిట్ట చేస్తున్నాడని మనకు తెలిస్తే వాడిని ఒక్క పూటన్న ఉంచుతాం మనం? అసలు ఏదో ఒక వంక పెట్టి ముందు ఎల్లగొట్టిన దాకా నిద్రపోం. దేవునికి స్తోత్రం. అందుకే పిచ్చి యేసయ్య అన్నాను నేను. వాడు డైరెక్ట్గా గుంట తీస్తానికే ఉన్నాడని తెలిసి కూడా వాడిని ఉంచుకున్నాడు. ఉండరా బాబు, పర్లేదు, నువ్వు చేయగలిగింది ఏదో చేయపో అంటే. యేసయ్య ధైర్యం ఏంటంటే, నాకు గుంట తీసే సీన్ ఎవడికి లేదు, నాకు తీస్తే వాడే పడతాడు. ఒకవేళ నాకెవడన్నా గుంట తీస్తే ఆ గుంటను కూడా నేను నా ఉపయోగానికి వాడుకునే దమ్మున్నోడిని, నాకు ప్రయోజనకరంగా మార్చుకున్న శక్తి గలవాడిని. తీసుకోరా, ఎన్ని గుంటలు తీసుకుంటావు, వాటన్నిటితో నేను నా చిత్తాన్ని నెరవేరుస్తాను అనే దేవుడు యేసయ్య. చివరికి వీడు యేసు ప్రభుని అప్పచెప్పేశాడు 30 వెండి నాణ్యాలకి. అరే, ఇన్ని క్వాలిటీస్ ఉన్నోడు, ఇన్ని విధాల కృప పొందినోడు అలా అయిపోవడానికి కారణం ఏంటి? బాధాకరం. ఏం లేదండి, అన్నిటినీ వదిలేశాడు కానీ ఒక్కదాన్ని లవ్ చేశాడు, అది వచ్చిన గొడవ. అందుకే మీరు వ్యసనాన్ని లవ్ చేయొద్దు, మీరైనా నేనైనా. ఇప్పుడు యోధా సంగతి చూద్దాం. చివరి గడియ వరకు హెచ్చరిస్తానే ఉన్నాడు. ఆఖరికి ఫైనల్ ప్రభు బల్ల దగ్గర రొట్టె తీసుకొని విరిచి, దానికి ముందు ఈ పంక్తిలో కూర్చున్న వాళ్ళలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నా సహోదరులలో ఒకడు నాకు విరోధముగా తన మడమనెత్తెను అన్న వచనం నెరవేరునట్లు ఇలాగు జరుగును అన్నాడు. అప్పుడే వీళ్ళందరూ, ఎవరు ప్రభా నిన్ను అప్పగించేది, ఎవరయ్యా ఎవరయ్యా అంటే వీడంటే, నేను కాను కదా ప్రభా, నేను కాదు కదా యోగా. అప్పుడు యోహాను, యేసు రొమ్మున ఆనుకుని యోహాను ప్రభు రొమ్మున ఆనుకొని పేతురు చెప్తాడు యోహానుతో, అడుగు ఎవరంట ఆయన అప్పగించేది ఎవరు, అడుగు, వాడు ఎవడో తెలిసి చేసేద్దాం, మనతో ఉంటా, మన ప్రభువుని అప్పచెప్పేవాడు ఎవడు అని బతకనీకూడదు, నేను కత్తి రెడీ చేస్తాను, ఆడెవడో కనుక్కో. పాపం పేతురు. అంటే యోహాను వెళ్ళి ప్రభు రొమ్మున ఆనుకుని, ప్రభువా ఎవరతడు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఈ ముక్క ముంచి ఎవరికి ఇత్తునో అతడే అన్నాడు. అప్పుడు అందుకు యోధానే అల్లా అంటే ఆ క్షణం వరకు వాడు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన చూడు ఎంత హృదయపూర్వకంగా వాడు పాపానికి తను అమ్ముకున్నాడో, డబ్బుని ఎంత ప్రేమించాడో. అప్పటికే మాట్లాడుకొని వచ్చాడు 30 వెండి నాణ్యాలకి. ఇంకేమన్నా, ఇంకా చూడండి సార్, ఆయన అప్పచెబుతాను మీకు అంటే, అతన్ని మేము ఒక బానిస లెక్కలో చూస్తున్నాం. ఒక బానిస ఖరీదు 30 వెండి నాణ్యాలు, అంతకు మించి మేము ఒక్క నాణ్యం కూడా ఇవ్వం. యేసయ్య ఖరీదు, దాసుని ఖరీదు 30 వెండి నాణ్యాలు. సరేలే, ఎంతో కొంత ఎట్లా, ఎప్పుడు అప్పచెప్పాలి? నీతో పాటు మా సైనికులు వస్తారు, ఆయన ఎక్కడుంటాడో అదను చూసి మాకు సమాచారం ఇవ్వు. అది కూడా రహస్యంగా ఎందుకు పట్టుకోవాలనుకున్నారో తెలుసా? పబ్లిక్గా జనం ముందు పట్టుకొని పచ్చడయ్యేటట్టు తంతారు జనం. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని మెస్సియాని నమ్ముతున్నారు, ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు, ఆయన కార్యాలు చూశారు. ప్రజల ముందు యేసును బంధించడానికి ప్రయత్నిస్తే ప్రజలు చంపేస్తారు సైనికుల్ని. అందుకని ప్రజలు లేకుండా ఆయన సింగిల్గా ఎక్కడ దొరుకుతాడో, ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడో అది చూసి మాకు చెబితే మేము బంధించుకుంటాం. దానికి నీకు 30 వెండి నాణ్యాలు.
ఎటు అటు పనికిరాట్లా, ఈ విధంగానన్నా మనకి డబ్బులు ఉపయోగపడతాయి. చూడండి, వాడు యేసుకి డబ్బుకి ముడిపెట్టాడు. వాడి ముందు యేసు డబ్బు రెండు నిలిచినాయి. యేసు కావాలా, డబ్బు కావాలంటే నాకు డబ్బే కావాలని కోరుకున్నాడు. యేసు వద్దనుకున్నాడు. యేసుతోనే ఉన్నాడు, కానీ వాడి హృదయంలో డబ్బు ఏలుబడి చేస్తుంది. సీమోను పేతురు డబ్బుతో ఉన్నప్పుడు యేసు పిలిచాడు. 2 దోణిలు మునిగే చేపలు ఉన్నప్పుడు, సీమోనో నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తానంటే వాటిని వదిలేసి ప్రభువుని హత్తుకున్నాడు. సీమోను పేతురు గుండెల్లో యేసు ఉన్నాడు. సీమోను పేతురు యేసుతోనే ఉన్నాడు. ఇస్కరియోతు యోధా గుండెల్లో డబ్బుంది. ఇస్కరియోతు యోధా కూడా యేసుతోనే ఉన్నాడు. ఈరోజు దేవుని సంఘంలో కూర్చున్న మనం యేసుతోనే ఉన్నాం, ఆయన సన్నిధిలోనే ఉన్నాం. కానీ మన గుండెల్లో కూర్చుంది యేసా, లేకపోతే మనం ఆయన్ని గాక మరి దేన్నన్నా ప్రేమిస్తున్నామా? మనం పరిశీలించుకోవాలి. యేసు గాక మరి ఏదున్నా అది ఇస్కరియోతు యోధా హృదయం. యేసు తప్ప దేనికి స్థానము లేదు అంటే అది సీమోను హృదయం. యేసు తప్ప, యేసుకే తప్ప యేసు స్థానాన్ని తీసి దైవజనుడుగా, అసలు శాలేమన్నాని మీరు యేసయ్య స్థానాన్ని తీసి నాకు ఇచ్చారంటే పెందలాడిపోతారు. నేను అచ్చ తెలుగులో చెప్పా, 1కి 2 మార్లు చెప్పా. ఒక్కటే, దైవజనుడు ఉంటే యేసయ్య తరువాత గౌరవనీయుడు, అది యేసయ్య తరువాతి స్థానం ఆయనది. కానీ నా హృదయంలో ప్రధాన స్థానం నా యేసుకే. ఎవరికి? నా యేసయ్యకి. అంతేగాని నువ్వు యేసయ్య గురించే ఆలోచించాలి, యేసయ్య గురించే పరితపించాలి. ఆఖరికి నన్ను అభిమానించినా గౌరవించినా యేసయ్యను బట్టే అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యను బట్టి ప్రారంభమైతే అది హద్దులోనే ఆగాలి. యేసును మించి పెరగకూడదు. పెరిగిందో పోతావు. ఓకేనా? ఎందుకంటే నేను ఒక మనిషిని, ఆయన దేవుడు, ఆయనదే ప్రధాన స్థానమై ఉండాలి, ఆయనదే ప్రథమ స్థానమై ఉండాలి, ఆయనదే పై స్థానమై ఉండాలి. నన్నే కాదు, ఇక నీకు ఇష్టమైన ఏ మనిషి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా, ఎవరు యేసు పీఠాన్ని ఆక్రమిస్తున్నారో గుర్తుపట్టి ఆ వ్యక్తుల్ని బయటికి నెట్టు. యేసయ్య స్థానం యేసయ్యకి. పేతురు వేసినట్టు కుర్జీ. కానీ యూదా యేసుతో ఉన్నాడు, కానీ సీటు మాత్రం సైతానికి ఇచ్చాడు, హృదయంలో సీటు. అలా చేయొద్దు. ఏం సాధించాడు? ఏం సాధించాడు? డబ్బొద్దు, నాకు యేసు చాలు అనుకున్నాడేమో. కుంటివాడికి కానుకేయడానికి పైసలు లేవు. బాబు బాబు అవుటండి బాబు, ధర్మం చేయండి బాబు అంటే, రే నీకు వేయటానికి కూడా నా దగ్గర ఏం లేదు రబ్బాయ్. వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడగు యేసు నామములో లే లే అంటే కుంటివాడు లేచి నడిచాడు. యేసు తప్ప నాకెవరొద్దు, ఏమొద్దు, నాకు యేసే నా జీవితంలో హృదయంలో ప్రధాన భాగం అనుకున్న సీమోను పేతురుకి ఎంత కృప దొరికిందంటే, ఆయన నడుస్తూ పోతూ ఉంటే ఆ నీడబడి రోగులు స్వస్థత పొందారు. ఆయన వాక్కు పలికితే జీవం. నూతన నిబంధన సంఘానికి మొదటి ప్రసంగికుడు, నాంది పలికినవాడు ఆయనే. ఈయనేంది? యేసు కాదు, నాకు ఇంకొకటి అనలా, నాకు ఏది కాదు, నాకు యేసు చాలు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన యూదా లాంటి మనసు మీ దగ్గర ఉందేమో చూసుకోండి. అది డేంజర్. యేసు దగ్గరికే వస్తారు, హృదయంలో ఎవరినో కలిగి ఉంటారు, దేనినో కలిగి ఉంటారు, అది దెబ్బతీసిద్ది. ఒకవేళ ఏదో ఆశించి నువ్వు దేవుని దగ్గరకు వస్తే, ఈరోజు చెప్తున్నా, ముందు ఆయన గురించి ఆలోచించు, తెలుసుకో. ఆయన ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఆయన నీకు కొంచెం అర్థమైనా ఇక ఆయనకి మించి నీకు ఏది కనపడదు. ఆయన నీకు కొంచెం అర్థమైనా ఇక ఆయనకి మించి ఏది కనపడదు. కొంతమంది ప్రభుతోనే ఉన్నారు, కానీ ప్రభు తెలియదు. పిచ్చి మా లోకాలు.
తెలుసుకునే ఆశ కూడా ఉండదు యోధాలాగా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ టైం వచ్చింది, సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు గెత్సెమనే తోటలో. వాళ్ళకి చెప్తూ అంటాడు, అదిగో అక్కడ ఉన్నాడు యేసు. ఈ చీకట్లో ఆయన ఎవరో మేము ఎలాగూ గుర్తుపట్టగలం అంటే, గుర్తుపట్టాలా? సరే, ఓ పని చేయండి, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని నేరుగా ప్రభు దగ్గరికి వెళ్తాడు. బోధకుడా శుభమగుగాక అని పలికి ఆయన్ను ముద్దు పెట్టుకుంటాడు. ప్రభువుకు తెలీదా, ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా యోధా? సరే, ఎప్పుడైతే ముద్దు పెట్టి ఈ మాట అన్నాడో ప్రభు, ఆ మాట అన్నాడు, ఇక వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు ఫస్ట్. మేమా నజరేయుడగు యేసును వెతుకుచున్నామంటే నేనే ఆయనను అన్నాడు. వాళ్ళు పడతారు, నేనే ఆయనను అనగానే పడతారు, మళ్ళీ లెగుస్తారు, గడగడలాడుతారు, లెగుస్తారు. ఎందుకు పడ్డారు? ఎవరిని వెతుకుచున్నారు? మేము నజరేయుడగు యేసును వెతుకుచున్నాం, నేనే ఆయనను, నన్ను బంధించండి, వారిని పోనీయండి అంటాడు. అప్పచెప్పుకుంటాడు. ఆయనే అప్పచెప్పుకున్నాడు, లేకపోతే ఆయన బట్టేవాడు ఎవడున్నాడు? నన్ను బంధించండి రా అని అప్పచెప్పుకున్నాడు. వచ్చిందే ప్రాణం పెట్టడానికా. ఇక వాడి పరిస్థితి ఏమైందంటే, అప్పచెప్పాడు, సొమ్ము తెచ్చుకున్నాడు. యేసు ప్రభుని బంధించి కొట్టుకుంటా తీసుకెళ్తుంటే ఆ సన్నివేశం చూశాడు. చేయాల్సింది చేశాడు, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రక్షకుడిని అమ్మేశాడు. రక్షకుడిని బేరం పెడితే రక్షకుడు అడ్డుపడాలా? చేరదీసి ఆహారం పెట్టి ఆదరించి అధికారం ఇచ్చి ఘనతనిచ్చి గొప్ప చేస్తే, అలా అంత చేసిన వాణ్ణి సంతలో పశువుని బేరం పెట్టినట్టు వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర బేరమాడుతుంటే, లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లకు తెలియదు నా మీద బేరసారాలు జరుగుతున్నాయి అక్కడ అని. దగ్గరకు వచ్చి బోధకుడా నీకు శుభమగు కాక అంటే కొడితే చెంప తిరగొద్దు, ఒక లెంపకాయ ఇస్తే ఏం లేదు. ముద్దు పెట్టడానికి వస్తే అప్పచెప్పుకున్నాడు, అప్పగించుకున్నాడు కావాలని. ఎందుకంటే మన కోసం. నాకు తెలిసి ఆ క్షణాన యేసు ప్రభు యోధాకెళ్ళి ఎలా చూసుంటాడో తెలుసా? ఓ రేపిచ్చోడా, నేను ఒక్కడిని మిస్ అవుతున్నాను రా, నేను నిన్ను తప్ప అందరినీ కాపాడుకుంటాను, నేను ఒక్కడిని మిస్ అవుతున్నాను, ఆఖరి వరకు నీకు అవకాశం ఇచ్చాను రా, వినియోగించుకోలేదు. కుమారుడా యోధా, నీ గతి భయంకరంగా ఇద్దిరా. వ్రాయబడిన ప్రకారం మనిషి కుమారుడు పోవుచున్నాడు కానీ ఆయనను అప్పగించిన వానికి శ్రమ అన్నాడు. గుర్తుందా? ఆ క్షణాన యోధా గురించి ఆలోచించి ఉండొచ్చు నా యేసయ్య. ఒరే బలైపోతావురా నువ్వు, సాతానుకు నిలయంగా మారావు, సాతానుకు నీ ఆత్మను అమ్ముకున్నావు. ఎందుకు నా డబ్బును అంత ప్రేమించావు? నాకంటే నీకు ధనమే గొప్పదిగా కనిపించిందా? ఎన్ని కోట్ల ధనరాశులైతే నాకు సాటి అవుతాయి రపించోడా? 1000 కొండల పశువులు నావే, వెండి బంగారాలు నావే, భూమి నాదే, ఆకాశము నాది, అందలి సమస్తము నాది, అన్నిటికీ నిర్మాతని సృష్టికర్తను నేను రపించోడా. నన్ను పోగొట్టుకుంటున్నావురా నువ్వు, నన్ను పోగొట్టుకుంటున్నావు. ఈరోజు ఒక అబ్బాయి మోజులో పడి ఒక అమ్మాయి ఆయన వదిలేసిద్దే, ఒక అమ్మాయి మోజులో పడి ఒక అబ్బాయి ఆయన వదిలేస్తాడు, ఒక కులం మోజులో పడి ఒక కుటుంబం ఆయన వదిలేస్తుంది, ఒక మత పిచ్చలో పడి ఒక కుటుంబం ఆయన వదిలేస్తుంది. వీళ్ళు యోధాలు కాదా? అయితే
అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అయినా యోధాకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంత దుర్మార్గం చేసి, నమ్మక ద్రోహం చేసి, గురువంచన చేసి, నయవంచన చేసి, ఆదరించిన గురువుని నడివీధిలో పశువులాగా అమ్ముకున్నా కూడా నా యేసయ్య గుండె ఎంత పెద్దదంటే అయినా యోధాను కనికరించాడు. అయితే ఏం జరిగిందంటే యోధా తప్పిపోయాడు అని పలికాడు పేతురు. అపోస్తలులు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా చూడండి ఒక్కసారి, యోధా తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను. బాగా వినండి నాన్న, ఇంకా కొన్ని నిమిషాలే నేను ముగిస్తా. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్య. తప్పిపోయి పోగొట్టుకున్నాడట. ఏం తప్పిపోయి పోగొట్టుకున్నాడు? ఎక్కడ తప్పిపోయాడు? అసలు తప్పిపోవటం అంటే ఏంటి? తప్పిపోవటం అంటే దారి తప్పిపోవటం, అడ్రస్ తెలియక తప్పిపోవటం. సహజంగా చిన్నపిల్లలు తప్పిపోతుంటారు. అక్కడక్కడ పోస్టర్లు వేస్తారు, కనబడటం లేదు, తప్పిపోయారు, దారి తప్పిపోయారు, కొంచెం మీకు దొరికితే ఈ అడ్రస్కి తీసుకురండి అని ఫోటోలు వేస్తుంటారు. తప్పిపోవటం. ఇప్పుడు యోధా ఎక్కడ తప్పిపోయాడు అంటే యేసు ప్రభుని అప్పగించి తప్పిపోయాడా, లేకపోతే ఇంకా వేరే ఏ విషయంలోనన్నా తప్పిపోయాడా అనేది ఒక ప్రశ్న. యేసు ప్రభుని అప్పగించటం తప్పిపోవటం కింద తీసుకోవాలా? ఇదే విచిత్రమైన విషయం. బాగా వినండి. యేసు ప్రభుని యోధా 30 వెండి నాణ్యాలకు అమ్మటం ఒక పాపం, ఒక ఘోర పాపం. మరి యోధా యేసు ప్రభుని అమ్మటం పాపం అయితే, యేసు పక్కనే ఉండి ఆ యేసును నేను ఎరగనని పేతురు చెప్పటం కూడా దానికి సమానమేగా. అతను అమ్మాడు, ఇతను అమ్మలేదు అంతే. ఎవరు? పేతురు. 3 సార్లు అబద్ధం ఆడాడుగా. నువ్వు ఆ యేసు శిష్యులో ఒకడివి కదూ అని ఒక ఆడపిల్ల అంటే, ఎవరు? నేనా? ఎవరు మీది? నేను తెలుసా నీకు? యేసు ఎవరు? ఆయన శిష్యత్వం ఏంటి? ఎవరమ్మా నువ్వు బలేదాన పోవమ్మా. మళ్ళీ ఇంకొక ఆడపిల్ల కదిలిస్తే కూడా అంతే అన్నాడు. నువ్వు ఆ యేసు శిష్యులతో కనపడ్డావే, ఆ యేసు శిష్యులో ఒకడు కదా. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా వెంట పడ్డారు. ఏంది యేసు శిష్యుడిగా? యేసు నేనెందుకు అవుతాను? ఎవరు అసలు యేసు? నాకేం తెలుసు. అక్కడ వింటానే ఉన్నాడు. ఎవరు? ప్రధాన యాజకుని మంటపంలో యేసయ్యని కొడుతున్నారు, వింటున్నాడు. ఇక్కడ అబద్ధాలు నడుస్తున్నాయి. అక్కడ అమ్ముకున్నాడు, ఇక్కడ అమ్మలేదు, కానీ మొత్తంగా అమ్మినట్టే చేస్తున్నాడు. యోధా తప్పిపోవటం అంటే ఏమిటో తెలుసా? సరే, వాడికున్న డబ్బు పిచ్చిని బట్టి యేసు ప్రభుని కూడా ఒక పశువు లెక్కలో కొట్టి అమ్మేశాడు అనుకుందాం. వాడు డబ్బు పిచ్చి ఆ స్థితిలో ఉంది. అదొక బలహీనత కింద తీసుకున్నాడు. పోనీలే, వాడి వ్యసనం అది, డబ్బు పిచ్చి. అయితే యోధా చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, తేడా పడ్డాడు, అమ్మాడు. అమ్మి పశ్చాత్తాపము కలిగినప్పుడు రావలసిన వ్యక్తి దగ్గరికి రాలా. ఎవరి దగ్గరికి రాలేదంటే యేసయ్య దగ్గరికి రాలా. ఈ దుర్మార్గానికి ఎవరు ప్రేరేపించారో ఆ సాతాను సంబంధుల దగ్గరికి పోయాడు. వాళ్ళ దగ్గరికి పోయి, నేను ఆ బోధకుని అప్పగించి తినే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని, ఆయనను విడిచేయండి, ఇదిగో మీరు ఇచ్చినవి మీకు ఇస్తున్నా అన్నాడు. వాళ్ళు అన్నారు, బేరం అయిపోయింది, మనిషిని పట్టుకున్నాం, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాము, ఆ డబ్బుతో ఇక మాకు పని లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో
అతన్ని వదిలే ప్రసక్తే లేదు. కాదు ఆయన వదిలేసేయండి, ఆయన నిరపరాధి అంటే వీడి మనస్సాక్షి పనిచేసింది. ఆ ఒక్క సన్నివేశం చూసినప్పుడు యోధా మీద మనకు జాలేసిద్ది. అరే పశ్చాత్తాపడ్డాడు కదా, నిరపరాధ రక్తం అప్పగించానని ఒప్పుకున్నాడు కదా, అయ్యో వాడు యేసయ్యను తప్పిటాన్ని కూడా ట్రై చేశాడు కదా, ఈ కోణంలో యోధా నిరపరాధే కదా, క్షమార్హుడే కదా అనిపిస్తుంది. అయితే ఆ భావం వచ్చింది మంచిదే, కానీ ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన విడిపించడానికి ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఏం చేశాడంటే నేరుగా ఇది తీసుకెళ్ళి దేవాలయంలో పడవేసి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా వినండి, ఇక్కడే టర్నింగ్ ఉంది. వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కేసు అయింది. అర్థమైందా? ఏది కేసు అయింది? అది కేసు అయింది. ఆయన అప్పజెప్పినందుకు కాదు కేసు, తప్పిపోయినందుకు. ఎక్కడ తప్పిపోయాడంటే, అందరూ వినండి అమ్మా, యేసును నమ్మలేకపోయాడు, యేసునందు అవిశ్వాసము చూపాడు. ఏ నిరపరాధిని అప్పచెప్పాడో ఆ నిరపరాధి దగ్గరికి వెళ్ళి, ప్రభువా దౌర్భాగ్యుణ్ణయ్యా, దుర్మార్గుణ్ణయ్యా, ఎంతో వంచకుణ్ణయ్యా అని ఆ యేసయ్య పాదాలు కనీసం శిలువ మీద ఉన్నప్పుడన్నా వెళ్ళి పట్టుకున్నట్టయితే పక్కన దొంగను క్షమించిన దేవుడు, యోధా వ్రాయబడిన ప్రకారం ఇదంతా జరిగింది యోధా, నా తండ్రి చిత్తం ఇదే, అందులో నువ్వు ఒక పాత్రగా వాడబడ్డావు యోధా, అంతే, బాధపడకు ఆయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నానని నా యేసయ్య ఖచ్చితంగా పలికేవాడు. ఆయన ప్రేమను నమ్మకపోవటమే నిజముగా తప్పిపోవటం. అది కంక్లూజన్కి వచ్చానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రేమను శంకించటమే తప్పిపోవటం, యేసయ్య ప్రేమను నమ్మక అవిశ్వాసము చూపుటయే తప్పిపోవటం. అది దేవునికి చాలా కోపాన్ని కలిగించిద్ది. ఒకవేళ ఆ తత్వం మన దగ్గర ఉంటే దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. విశ్వాసం ఉంచితే ఎంత ఘోర పాపినైనా క్షమించి చేర్చుకుంటాడు, కానీ అవిశ్వాసము చూపితే అది అన్ని పాపముల కంటే పెద్ద పాపంగా దేవుడు పరిగణిస్తాడు. కాబట్టి నిజంగా నువ్వు విశ్వసించితే ఆయన్ని ఆశ్రయించడమే కాదు, ఆయనకి నచ్చని వాటిని విసర్జించడానికి కూడా ఇష్టపడతావు నిజంగా విశ్వసిస్తే. బై మిస్టేక్ జరిగింది, నిజంగా ఆయన విశ్వసిస్తే, ఆయన ప్రేమను విశ్వసిస్తే వచ్చి ఆయన పాదాలే పట్టుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, సాతాను రెగ్యులర్గా మనతో వాడే పదం ఏంటంటే, నీ లోపమును, పాపమును, అపరాధమును, బలహీనతను నీకు చూపి దేవుడు నిన్ను ప్రేమించడు, దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను అసహించుకుంటాడు అని నూరిపోస్తుంటాడు వాడు. సాతాను యూదాకి అంతే చేశాడు. పేతురుకు కూడా అలా చేయాలని ట్రై చేశాడు. అయితే పేతురు అమాయకుడు కాబట్టి ఆయన కోసం దేవుడు ప్రభు వేడుకున్నాడు తండ్రిని. కానీ యూదా తెలిసి అప్పచెప్పుకున్నాడు గనక యూదా విషయంలో మాత్రం అడగలేకపోయాడు. అందుకే యూదా పడి తిప్పుకోలేకపోయాడు, పడ్డ చోటే చచ్చిపోయాడు. కానీ పేతురు పడి తిప్పుకొని లేచి మళ్ళా లైన్లోకి వచ్చాడు. అర్థమై కొట్టారా, అర్థం కాకపోయినా కొట్టారా? ఏమర్థమైంది అయ్యలారా? దేవుని ప్రేమను మనం నమ్మటం అనేది ఎంత కీలకమో ఒక్కసారి ఆలోచించండి. అవిశ్వాసం దేవునికి చాలా అసహ్యం. ఆయన్ని విశ్వసించటమే ఆయనకి ఇష్టం. దేవునికి ఇష్టలు ఎవరు అంటే ఆయన్ని విశ్వసించే వాళ్ళే. ఆయన ప్రేమని, ఆయన జ్ఞానాన్ని, ఆయన బలాన్ని
ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని, ఆయన దయగల హృదయాన్ని మనం విశ్వసించటం దేవునికి ఇష్టం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చాడో తెలుసా? కొడుకుగా ఉండటానికి పనికిరాను, ఓ సర్వెంట్గా ఉంటాను, ఒక దాసుడుగా ఉంటాను, పర్మిషన్ అడుగుతాను, అట్లా ఉంటానని. కనీసం దాసుడుగానన్నా ఉంటే మా నాన్న దగ్గర అంత ఆహారం దొరికిద్ది, లేకపోతే చచ్చేటట్టున్నాను ఇక్కడ. ఎవడూ నా మీద కనికరం చూపట్లేదు, ఎవడూ నా మీద జాలి చూపట్లేదు, ఎవడూ నన్ను ఆదరించట్లేదు, ఎవడూ నన్ను కనికరించట్లేదు. సరే ఏమన్నా కానీ మా నాన్నే కొట్టినా తిట్టినా పోరా అని నెట్టేసిన నాన్న దగ్గరికి పోతాను అని నాన్న ప్రేమ గలవాడు అని విశ్వసించాడు. చూడు, అక్కడ కొట్టేశాడు మార్కులు మనోడు. నాన్న ప్రేమను శంకించలేదు, నాన్న ప్రేమను అవిశ్వాసము చేత అనుమానించలేదు, కానీ నాన్న ప్రేమ యందు విశ్వాసం ఉంచిన వాడే నాన్న దగ్గర గదిలాడు. కదిలినప్పుడు నాన్న త్రోసేశాడా? మనోడు బోల్డ్ అంత సాధన చేసుకొని పోయాడు. పోగానే ఆయన కనపడతాడు, ఇలా అంటాను, ఇది ఇదని అంటాను, నేను నీకు విరోధంగా, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, దేవుని మనసు నొప్పించాను, నీ మనసు నొప్పించాను, నిన్ను తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నీ దాసునిగా నన్ను బ్రతకనిమ్మని పోయే బోల్డ్ అంతా పాఠం సాధన చేశాడు. ఆడికి పోయేసరికి ఈ పాఠాలన్నీ పోయినాయి. ఆయన ఎదురుపడ్డాడు. అల్లంత దూరంలో చూసి పోల్చుకున్నాడు కొడుకుని. తండ్రికి తెలుసుగా వాడు ఏ అవతారంతో పోయాడో, ఏ అవతారంతో వస్తాడో కూడా తెలుసు నాకు. తండ్రి మనసు అదే. యేసయ్యకి తెలుసమ్మా, నువ్వు ఆయన విడిచి దూరంగా పాపంలోనికి వెళితే, శాపగ్రస్తమైన క్రియల్లోకి వెళితే, వెళ్ళేటప్పుడు దొరసానిలాగా దొరబాబులాగా వెళ్తావు, చివరికి తన్నులు తిని వస్తావని తెలుసు, చీలికలు పేలికలే వస్తావని తెలుసు. అందుకే అంచనా పర్ఫెక్ట్గా సింక్ చేసుకొని కూర్చున్నాడు. దొరబాబులాగా పోయాడు మావాడు, దొరబాబులాగా వస్తాడని అయితే అనుకోడు. ఎందుకంటే వాడు వెళ్ళిందే తేడా, వేసిన అడిగే తప్పటాడు. ఇంకోటి ప్రశాంతంగా ఎందుకు వస్తాడు? పచ్చడయ్యా వస్తాడని తెలుసు. అందుకే అల్లంత దూరంలో ఉండగానే కొడుకును గుర్తుపట్టి, రేయ్ నా చిన్న కొడుకు వస్తున్నాడు రా, ఎవరయ్య గారు అడుగోరా, ఎవరా భిక్షగాడిలాగా ఉన్నాడు, ఏయ్ భిక్షగాడు కాదురా నా చిన్న కొడుకు. ఊరుకోండి అయ్య గారు, మన అబ్బాయి గారు అట్లెందుకు ఉంటాడు, ఎవరి వెర్రి మోకాలారా. అలాగా వెళ్ళాడు కొడుకు దగ్గరికి, ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి వాడు పందుల దొడ్లోంచి వస్తున్నాడు. చాలా అసహ్యంగా ఉన్నాడు, దుర్గంధ భరితంగా ఉన్నాడు, హేయంగా ఉన్నాడు. ఈయన శ్రీమంతుడు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నింపబడిన వాడు, సువాసనలు వెదజల్లే పొజిషన్లో ఉన్నాడు. వాడేమో చండాలంగా ఉన్నాడు, దుర్గంధ భరితంగా ఉన్నాడు. కానీ ప్రేమ పట్టించుకోదే, కృప పట్టించుకోదే. అలాగెళ్ళి హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఎలా ఉన్నావురా, ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి, వచ్చావా నా దగ్గరికి, వదలతల్లా. ప్రేమ దుర్గంధాన్ని పట్టించుకోలేదు, ప్రేమ వాని బేదరికాన్ని పట్టించుకోలేదు. తొలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. వీడు ఇంత చండాలంగా ఉన్నాడు, ఎంత అసహ్యంగా ఉన్నాడు, ఏమనుకోలేదు. పనోళ్ళు చూసి అనుకుంటున్నారు, మన అయ్యగారికి ఏమన్నా పిచ్చెక్కిందా, ఆ కొడుకు ఆలోచనలో, ఆ దిగుల్లో ఈ పిచ్చోడిని చూసి ముద్దాడుతున్నాడు ఏంటి అని తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా చిన్న కొడుకే. అయ్యగారు, అబ్బాయిని చిన్నప్పటి నుంచి మేము కూడా పెంచాం, మేము గుర్తుపట్టలేదండి. దొరబాబులాగా వెళ్ళాడు, ఈ బికార్లాగా వస్తే ఏ బిచ్చగాడు అనుకున్నావా, ఎట్లా గుర్తుపట్టారు? రే నా కొడుకు నాకు తెలీదా, నా బిడ్డ నాకు తెలీదా, నీ కన్నవాడినిరా, నీ కన్నవాడిని తీసేయండి.
వాడు వస్త్రాలు మార్చండి. తండ్రి, నిన్ను తండ్రి అని పిలవటానికి నేను ఈ రిహార్సల్ మొదలు పెడుతున్నాడు. నిన్ను తండ్రి అని పిలవటానికి నేను యోగ్యుడిని కాదు, నీ కొడుకుగా ఉంటకు నేను తగను, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను, మరి నీ దాసుడిగా ఉండటానికి వచ్చానంటే ఏం పట్టించుకోవట్లే ఆయన. మరో రిహార్సల్ మొదలు పెట్టాడు. ఆయన లేదు, వస్త్రాలు మార్చండి మార్చండి. అరవకరా, ఏంట్రా దాసుడు, ఏంట్రా పనుడా, నువ్వు నా బిడ్డవురా, నేను నవ్వులనరా. బురదైనంత మాత్రాన బంగారం విలువ కోల్పోతుందా? బురద గడిగేస్తే బంగారం బంగారమే కదా. నువ్వు నా బంగారానిరా. నా హృదయంలో నీ విలువ ఎప్పుడూ విలువే. నేను తక్కువగా చూడలేదు, చూడను కూడా. ఇది నా దేవుని హృదయం. ఇప్పుడు చెప్పు, ఆయన ప్రేమను శంకించవచ్చా, అనుమానించవచ్చా? అవిశ్వాసం దేవునికి అసహ్యం. ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఒక్క మాటల్లా వెళ్ళి ఒప్పుకోవడానికి సిద్ధపడి ముందుకు వస్తే, పూర్తిగా ఒప్పుకోక ముందే అతిక్రమములను పరిహరించి హత్తుకొని ముద్దాడి చేర్చుకున్నాడు. సో జీవితంలో ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, శత్రువు ఎప్పుడు కూడా నీ మనసులో ఈ విష బీజాలను ఆడుతాడు. దేవుడికి నువ్వు నచ్చవు, దేవుడిని నొప్పుకోడు, దేవుడిని నిన్ను అసహించుకుంటాడు. నీ ఆలోచనలు మంచివి కాదు, నీ చర్యలు మంచివి కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ చేష్టలు మంచివి కాదు అని దేవుని మనసులో నీకు చోటు లేదు, నువ్వు ఒక అసహ్యమైన దానివి, నువ్వు ఒక అసహ్యమైన వాడివని నీ మనసుని ఒక పురుగు తులిచినట్టు సాతాను ఎప్పుడు తులుస్తూ ఉంటాడు. వాడికి అవకాశం ఇవ్వవాక. నేను బలహీనురాలే, నాలో లోపం ఉండొచ్చు, కానీ నా యేసయ్య ప్రేమలో లోపం లేదురా. నేను మంచోడని కాదురా నన్ను హత్తుకుంది, ఆయన మంచోడు కాబట్టి నన్ను హత్తుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను మంచోడిని అయినందుకు కాదురా నన్ను హత్తుకుంది, ఆయన మంచివాడు గనుక ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నన్ను చేర్చుకుంటాడు అన్న యేసయ్య అని దేవుని ప్రేమను విశ్వసించాలి. అక్కడ తప్పిపోయాడు యోధా. ఒకవేళ యోధా వెళ్ళినట్టయితే, ప్రభు పదాల దగ్గరికి వెళ్ళినట్టయితే, కనీసం సిలువ దగ్గరికి వెళ్ళినట్టయితే, సిలువ మీద దొంగని క్షమించినట్టు పాదాలు పట్టుకున్న యోధాను కూడా, ఓ యోధా పో, నా సాక్షి వైపు బ్రతుకుపో అనేవాడు. సీమోను ప్రభువా, నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, అది నీకే తెలుసు, నా గొర్రెలను మేపు. సీమోను ప్రభువా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, అది నీకే తెలుసు, నా గొర్రె పిల్లలకు కాయ్, నా గొర్రె పిల్లల్ని మేపు. సీమోను ప్రభువా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అబద్ధాలు ఆడానని పొడుస్తున్నాడేమో, 3 సార్లు అబద్ధం ఆడాక ఆయన ఎరగననే అందుకు గుచ్చుతున్నాడేమో. ప్రభువా, అది నీకే తెలుసు నాయన, అది నువ్వే ఎరుగుతావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను మేపు, గొర్రెల్ని గాయ. 3 పనులు 3 సార్లు. యూదా ఒకవేళ వచ్చి ప్రభువా తేడాపడ్డానాయా అంటే, యోధా అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమయ్యాక నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, అది నీకే తెలియదు. నా గొర్రెలను మేపు అనేవాడేమో. విరిగిన హృదయంలో వచ్చే పరిమళం ఇంకెక్కడ వచ్చింది? అది తెలిసేసైకి విరిగిపోయావుగా, ఇక్కడ నీలో నుంచే వచ్చింది పరిమళం, దా అని వాడేవాడు.
కానీ యూదా రాలేదు చూడు, అది బ్లండర్ మిస్టేక్. ఈరోజు మీ అందరినీ నా దేవుడు పిలుస్తున్నాడు. ఓకే, నువ్వు పాపివే కావచ్చు, బలహీనదాలువే కావచ్చు, చాచిన చేతులతో పిలుస్తున్నాను, నా రెక్కల కిందికి రా అని పిలుస్తున్నాడు ఆయన. ఇక్కడ ఆయన ప్రేమను శంకించక, అనుమానించక ఆయన రెక్కల కిందికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన పాదాల మీద పడి పాదాలను ముద్దాడాలి. కన్నీళ్లతో పశ్చాత్తాపం నిండిన హృదయంతో, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు క్షమించుటకు ఐశ్వర్యవంతుడు, ప్రేమ కలిగిన వాడు అని ఈ రిహార్సల్ అంతా నువ్వు ఓపెన్ చేయకముందే ఆయన నిన్ను లేవనెత్తి ఆయన గుండెకు నిన్ను హత్తుకోపోతే అప్పుడాడు. యేసయ్య ప్రేమను మనం సందేహించకూడదు నాయన. అది నీ దోషాల విషయంలోనే కాదు, నీ జీవితంలో ఆయన జోక్యం విషయంలో కూడా నువ్వు ఇది మర్చిపోకూడదు. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఈ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, ఈ దారుణాలు ఎందుకు జరిగినాయి నా జీవితంలో అనలేవు. ఆయన ప్రేమని విశ్వసిస్తే అనలేవు. అలా అనగలుగుతున్నావు అంటే ఆయన ప్రేమను శంకిస్తున్నావు. నీకు ఎలాంటి అనుభవాలు వస్తున్నాయో, ఎలాంటి ప్రతికూలతల్లో నువ్వు ఉన్నావో అది నీకు ఆయనకే తెలుసు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎన్ని కఠినమైన ఒత్తిళ్లలో గుండా నిన్ను నడిపిస్తున్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే అదంతా చేస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది మాత్రం నువ్వు గుర్తుపెట్టు. ప్రేమను బట్టే నింద, ప్రేమను బట్టే అవమానం, ప్రేమను బట్టే శ్రమ, ప్రేమను బట్టే అగ్నిలో నిప్పులలో నీ నడక. ఎందుకు ప్రభువా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అట్లయితే పద. ప్రేమిస్తున్నావు ఓకే, కానీ ఈ నిప్పులే కాలుతాయి పద. ఈ ముళ్ళే గుచ్చుకుంటాయి పద. అంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. నన్ను ప్రేమిస్తున్నావుగా? అవునా, నేను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావుగా? నమ్ముతున్నాను. పద. నిన్ను ప్రేమించేవాడు నీకు కీడు చేయలేపా, ఇదంతా నీ మేలుకే అంటాడు. నీ కీడు కోసం కాదు, నీ మేలుకే పా. నా ప్రేమను అనుమానించువాక. ప్రేమతోనే ఇదంతా చేస్తున్నావు. నాకే అర్థం కావట్లేదు ప్రభా. అర్థమైంది, కొంచెం ముందుకు సాగు. కొంచెం ముందుకు ప్రయాణం చేసినాక అప్పుడు అర్థమైంది. అప్పుడు ఏడవటం, పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరటం నీ వంతు అయితే. ఎందుకంటే కొంచెం ప్రయాణం సాగిన తర్వాత ఆ అనుభవాలు ఎందుకు ఇచ్చాడో తర్వాత అర్థమైంది. అర్థమైనప్పుడు ఇంత నా గురించి ఆలోచించి ఇదంతా ఏర్పాటు చేసావా? ఇన్ని నాళ్ల ప్రయాణంలో ఏదో కొద్దిగా అర్థమవుతుంది నాకు యేసయ్య వ్యవహారం. ఏది ఎందుకు చేస్తాడో, ఎటు నుంచి ఏది ఏ మలుపు ఎందుకు తిప్పుతాడో, ఏ అవమానాలు ఎందుకు రానిస్తాడో, ఏ ప్రతికూలతలు ఎందుకు రానిస్తాడో, ఏ ఒత్తిళ్ళు ఎందుకు రానిస్తాడో. స్టార్టింగ్లో కొంచెం బాధపడి, ఏందయ్యా ఇదేనా ప్రేమ? అసలు నువ్వు నన్ను ప్రేమిస్తే ఎట్ట చూడాలి? నన్ను నాకేది తక్కువ చేయకూడదు, నాకు అన్నీ చేయాలి. నువ్వు పట్టిందల్లా బంగారం కావాలి, కోరిందల్లా తీర్చాలి. అది లవ్ అంటే. ఎగచాట్లేంది, ఈ బాధలేంది, దారిని పోయి వచ్చి నెత్తిన పడుతున్నాయి ఏంది? అప్పుడు అర్థం కాల. ఈ కఠిన శ్రమలేంది ప్రభువా అని విలపించిన నాడు దేవుడు మౌనంగా ఉండి తర్వాత తన క్రియతో జవాబు చెప్పాడు. యేసయ్య మాటలు చెప్పడం, చూపించి మాట్లాడతాడు. దర్శనం ఇచ్చాడు యోసేపుకి, రివర్స్లో తీసుకెళ్ళాడు. ఆ దర్శనం నెరవేరేదానికి అసలు సాధ్యమే కానట్టు పరిస్థితులు కల్పించాడు. చివరికి తీసుకొచ్చి ఇచ్చిన దర్శనం ప్రకారం అన్నల్ని తన ముందు సాగిల పడజేసినప్పుడు ఆ సన్నివేశంలో మాట్లాడాడు. యోసేపు, యోసేపు, చిరుప్రాయములో నీకు దర్శనం ఇచ్చి తినే నీ అన్నలు నీ ముందు సాగిల పడ్డట్టు అదిగో నెరవేరింది చూడు, నెరవేరింది చూడు.
అన్నలు సాగిల పడ్డందుకు ఏడ్చున్నాడు యోసేపు. నా దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చాడే. కథని ఎన్ని మలుపులు తిప్పి తీసుకొచ్చి ఆయన అన్నదాన్ని నెరవేర్చి రుజువు చేసి తానేందో నిరూపించాడు. దేవా, నువ్వు జ్ఞానివయ్యా, మహాజ్ఞానివే. నీ మార్గములు అగోచరములు అని ఏడ్చుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒట్టి మాటలతో కాదు, చేతలతో నీకు బదులిస్తాడు. రహస్యమందు నువ్వు ఏడ్చిన ఏడ్పులకే బాహాటంగా ఆయన జవాబులు ఇవ్వబోతున్నాడు. బహిరంగంగా ఆయన నీ ఎడల కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది జరిగింది, గుర్తుపెట్టుకో. ఏం శంకించొద్దని చెప్పాను? యేసయ్య ప్రేమను అనుమానించొద్దు, అవిశ్వాసం చూపొద్దు. ఆయన ప్రేమను మనం విశ్వసించాలి. క్షమాపణ విషయంలో, అపరాధాలను పరిహరించే విషయంలో, దోషాలను క్షమించే విషయంలో ఆయన ప్రేమను నమ్మాలి. వింటున్నారా? ప్రార్థన చేసేదా? 2, ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆ గమనంలో నువ్వు ఎదుర్కొనే కొన్ని చేదైన అనుభవాలు నీ మధురమైన అనుభవాల భవిష్యత్తుకు నాంది పలుకుతాయి. కాబట్టి ప్రస్తుతం అనుభవిస్తున్న చేదును చూడొద్దు. దాని తర్వాత దేవుడు నిన్ను తీసుకెళ్ళబోయే అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలకు సిద్ధపడం. అర్థమైందా? ఎందుకంటే ఆ చేదులో నిన్ను స్థిరపరచడం. ఉన్నాయి ముందు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే నేను అవి అనుభవించి చెప్తున్నాను. 2, 3 ఆయన శక్తిని శంకించొద్దు, అనుమానించొద్దు. ఆయన కథని ఏ మలుపైనా తిప్పి ఆయన అనుకున్న కార్యాన్ని నెరవేర్చి చూపించగల దమ్ములోడు ఆయన. నీకు బలం లేకపోవచ్చు, నువ్వు బలహీన ఘటమే కావచ్చు, కానీ నీ దేవుడు బలహీన ఘటంగా ఆయన శక్తి గలవాడు. అందుకే ఆయన ప్రేమను విశ్వసించు, ఆయన నడిపింపును విశ్వసించు. అది ఏ అనుభవమైనా కావచ్చు. అయ్యా, ఇది నీ చిత్తమా? ఈ చేదును అనుభవించడం నీ చిత్తమా? నేను ఇది ఫేస్ చేయడం నీకు ఇష్టమా? ఓకే, అలానే కానీ నీ చిత్తమే జరుగును గాక. ఎందుకంటే ఈ లోకంలో నన్నంటూ ప్రేమించి నా మేలు 100% కోరేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే యేసయ్యా. ఎందుకంటే నువ్వు ప్రాణమే ఇచ్చేసావు నా కోసం. ఇంత ప్రేమించిన నువ్వు నాకు చేదుని ఎందుకు తినిపిస్తావు? దీని వెనక నా మేలేదో దాగుందిలేయ్యా. అందును బట్టి నీకే స్తోత్రం. నిన్ను అనుమానించనయ్యా. ఎన్ని గాయాలైనా అవన్నీ ప్రేమను బట్టి నువ్వు నాకు ఇచ్చిన గాయాలు. నిన్ను అనుమానించను. ఈ గాయాలను మధుర గేయాలుగా మార్చగలవు శక్తి గలవాడే. నీ శక్తిని కూడా నేను అనుమానించను. అవిశ్వాసం చూపనయ్యా. అన్నిటికంటే నాకు ఎక్కువ బాధ కలిగించేది అవిశ్వాసం అన్నావు కదా. చంపలేసుకుంటున్నా. ఇంకెప్పుడు అలా ఆలోచించను. నన్ను క్షమించు అని ఒప్పుకో. నీకోసం ప్రార్థన చేస్తా. ఎప్పుడైనా నీ హృదయం అలాంటి ఆలోచనలు కలిగితే నేను చెప్పిన ఈ విషయాలు గుర్తు చేసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ భవిష్యత్తుకి ఆయన మార్గాలు వేస్తున్నాడు. నువ్వు ఎవరి గురించి కలత చెందుతున్నావో వారు సహా ఆయన పిల్లలే. వారి గురించి కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి అవిశ్వాసివై ఆయన్ని కలత పెట్టక విశ్వాసివై నడుచుకో. ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలిగా బ్రతుకు. ఆయన ఇచ్చిన రక్షణను కూడా విశ్వసించి పొందుకో. నిర్లక్ష్యం చేయవాలి. ఛాన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. ఛాన్స్ పోయిన తర్వాత నువ్వు గిలగిల దండుకున్న అవకాశం రాదు. కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే అందరూ జాగ్రత్త పడి రక్షణ పొందాల్సిన వాళ్ళు పొందండి. పొందిన వాళ్ళు ప్రభువులో స్థిరంగా ఉండండి. ఇంకా సంతోషం ఏంటంటే ఆయన రాకడ సమీపమై ఉన్నాయి, చాలా దగ్గర ఉన్నాయి. కాబట్టి కలత చెందొద్దు, కుంగిపోవద్దు, అధైర్యపడద్దు. అన్నిటికంటే ముందేం చెప్పాను, ఆయన గ్రంథాన్ని ధ్యానించండి. లోకాన్ని మొత్తాన్ని చదివే శక్తి నీకు వచ్చింది. నిన్ను చదవటం ఎవడి వల్ల కాదు,
ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మా బిడ్డలందరినీ నీ కాపుదలకు అప్పగిస్తున్నా. నీ ప్రేమని శంకించక, నీ శక్తిని, నీ నడిపింపును శంకించక, అవిశ్వాసం చూపక, విశ్వాసము గలవారే నీ వైపు తిరుగుచుండగా నీ బిడ్డలను ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో నింపి వారున్న ప్రతికూలతలన్నింటిలో నుంచి గొప్ప విడుదలలు వారికి ఇచ్చి నీ సమాధానం వారు అనుభవించి ఈరోజు చేదైన అనుభవాల్లో ఉన్నవారు మధురమైన అనుభవాలు అనుభవించి నిన్ను మయంపరచడానికి సహాయం చేయమని, వారున్న ప్రతి దుఃఖము, బాధ, వేదన కొట్టివేసి గొప్ప సమాధానం దయచేయమని, రోగములు స్వస్థపరచు, సమస్తము సమకూర్చి మేలుకి మంచిగా జరిగించగల దేవుడవు అని నీ బిడ్డలు విశ్వసిస్తుండగా సమస్తము సమకూడి బిడ్డలకు మేలుకరంగా మారడానికి కృపని యేసునామములో ప్రార్థించుకుంటూ ఉన్నాం. ఆమేన్. ఈ ప్రేమ గల యేసయ్య నీకు కావాలా? నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తావా? నమ్మి బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువుకి ఇష్టడువై ఇష్టరాలివై నడుచుకుంటావా? నీ జీవితంలోకి, నీ హృదయంలోకి నా యేసయ్యను ఆహ్వానిస్తావా? అలా సిద్ధపడితే ఈ కూటమి ముగింపు చర్చి వెనక నీళ్ళున్నాయి, వెళ్ళో అక్కడ బాప్తిస్మం పొందు. యేసు రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడివై పరిశుద్ధురాలివై నీ జన్మను చరితార్థం చేసుకో. నీ పరిస్థితులు ఎన్ని విధాలైనా మారుండొచ్చు, ఒక్కటి ఫైనల్, కానీ నీ విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టద్దు.